నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందన్న సీఎం, అవసరమైతే ప్రధాని మోదీతో యుద్ధానికి సిద్ధమని ప్రకటన. తాను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదన్న రేవంత్, నాయకుడి ఆదర్శం కోసం కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధమన్న సీఎం. చట్టసభల్లో నేతలు వాడుతున్న భాష సరిగా లేదన్న రేవంత్, నచ్చకపోయినా అందరిలా మాట్లాడక తప్పటం లేదని వెల్లడి. బీఆర్ఎస్ నేతలు కులగణన సర్వేలో పాల్గొనలేదన్న భట్టి, సర్వే విజయవంతం కావద్దని కొందరు కుట్రలు చేశారని ఆరోపణ. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ విఫలమైందన్న కిషన్ రెడ్డి, 10 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని విమర్శ. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 3 అదనపు జడ్జిలు, న్యాయమూర్తులతో ప్రమాణం చేయించిన తాత్కాలిక సీజే జస్టిస్ సుజయ్ పాల్. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ అడుగులు, అధునాతన F-35 యుద్ధ విమానాల విక్రయానికి అగ్రరాజ్యం పచ్చజెండా. కులగణనపై బీఆర్ఎస్ చేస్తున్న కుట్రల్లో చిక్కుకుంటే బలహీన వర్గాలు ఇక ఎప్పుడూ బాగుపడలేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో కులగణన, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ శ్రేణులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కులాల లెక్క తేలితే ప్రజలు తమకు ఎదురు తిరుగుతారనే భయంతో కేసీఆర్ కుట్రలకు తెరలేపారని దుయ్యబట్టారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా శాస్త్రీయంగా సర్వే నిర్వహించామన్నారు. కేసీఆర్ కుటుంబం కులగణనలో పాల్గొనకపోతే వారిని సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీకి బీసీ సర్టిఫికెట్ ఉన్నా ఆయన అసలైన బీసీ కాదని, బలహీన వర్గాల వ్యతిరేకని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు లెక్క పక్కాగా ఉండాలని ఇల్లు తిరిగి ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్రోలర్ను పెట్టి రోజుకి 8 నుంచి 10 కుటుంబాల లెక్కనే తేల్చి ఈరోజు స్పష్టంగా 3,54,00,000 పైచిలకు ఈరోజు లెక్క తేల్చినాం. వీళ్ళందరూ వాళ్ళ సమాచారాన్ని ఇచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ జనజీవన స్రవంతిలో ఉన్నోళ్ళు. ఇప్పుడు 16 లక్షల పైగా జనాభా జనజీవన స్రవంతిలో లేరు. అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు, ఆ తర్వాత తారక రామారావు, ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత పోచంపల్లి నిన్నమన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్యాంబ్లర్స్ అందరూ అందులోనే ఉన్నారు. ఈ గ్యాంబ్లర్స్ కి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ లెక్క తెలుస్తుంది. ఈ లెక్కలకు రాలేదు, వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది, మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగతాలకు మిగులుతుంది, లెక్క తెలుస్తుంది. పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు, దయాకర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, వినోద్ రావు, ఆ రావు, ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించిందని బీసీలు లెక్కలు అడుగుతారని, ఆ లెక్క తేల్తుందని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కలపాలని కుట్ర చేస్తుంది. ఇక మా దాంట్లో మా అమాయక సోదరులు 75 ఏళ్ల తర్వాత ఒక లెక్క పక్కాగా మనం చేస్తే దాన్ని అర్థం చేసుకోకుండా ఈ లెక్క తప్పు అని అంటారు. ఈ లెక్క తప్పు అంటే మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే ఇక మీ జీవితంలో ఈ లెక్క రావద్దని చంద్రశేఖరరావు ఏదైతే కుట్ర చేస్తుండో మీరు కూడా తెలియకుండానే ఆ కుట్రకు సహకరిస్తారు. ఇందులో ఏమీ లేదు. చంద్రశేఖరరావు మాయ మర్మమే ఉంది. లెక్క తేలితే వాళ్ళెంతో వాళ్ళకంత, అంటే వాళ్ళకి వార్డు మెంబర్ కంటే పైన ఏ పదవి రాదు. ఆ కుటుంబానికి ఏమి ఇయ్యనికనే ఉండదు. ఈయన రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడీ ఉండొచ్చు. అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు, ఈయననే ఆఖరి, ఈయననే చివరి, ఈయననే మొదటని. నాకేం పర్వాలేదు, ఆఖరి అయినా పర్వాలేదు. నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా. ముఖ్యమంత్రిగా ఈరోజు కులగణన చేసిన అంటే ఏ త్యాగానికైనా సిద్ధమయ్యా. ఈరోజు ఈ లెక్కలు పక్కాగా తేల్చిన, ఈ లెక్కలలో తప్పు తేల్చాలంటే 5% లోపల మా వాళ్ళని ఎందుకు చూపిస్తా, 50% పైగా బీసీలను ఎందుకు చూపిస్తానా? మమ్మల్ని కూడా 15-20% లెక్కలు చూపిస్తుంటే దొంగ లెక్కలే రాయ మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము? ప్రతి మనిషికి పక్కా సమాచారాన్ని సేకరించినము. మిమ్మల్ని నష్టపరచాలి అని ఒక పక్కన మోడీ, ఇంకొక పక్కన కేడీ ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా.
లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడు చట్టం చేసి. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు? జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు? నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలల్లో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తెచ్చు. ఆ బలహీన వర్గాల సోదరులకు సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, చంద్రశేఖరరావు ఇంటి ముందల, హరీష్ రావు ఇంటి ముందల, తారక రామారావు ఇంటి ముందల మేలుకొల్పు డప్పు కొట్టండి. వాళ్ళు లెక్కలకు రాకుండా ఉన్నంత కాలం ఈ లెక్క తప్పని చెప్తారు. ఇవాళ ఈ బలహీన వర్గాల ఈ జనాభా లెక్కలల్లో కేసీఆర్ కుటుంబం నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణనే వాళ్ళకు శిక్ష. ఆ సామాజిక బహిష్కరణ చేయడానికి మీరు అందరు సిద్ధమా? అన్నోళ్ళు గట్టిగా చెప్పండి, సప్పట్లు కొట్టి చెప్పండి. కులగణన సర్వేలో పాల్గొనకపోతే, వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును, తారక రామారావును, హరీష్ రావును సామాజిక బహిష్కరణ చెయ్యాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా. మీరు పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి ఆమోదించండి. కులగణన తప్పు అని చెప్పడానికి విపక్షాల వద్ద ఏ ఒక్క ఆధారమూ లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే దురుద్దేశంతో గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ముఖ్య నేతలకు గాంధీ భవన్లో భట్టి విక్రమార్క అవగాహన కల్పించారు. వివిధ కారణాల వల్ల 3,56,323 మంది సర్వేలో పాల్గొనలేదని, వీరిలో ఎక్కువ మంది గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర నగరాల్లోనే ఉన్నారని పేర్కొన్నారు. 1,03,218 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయన్నారు. 1,68,968 కుటుంబాలు సమాచారం ఇవ్వడానికి ఇష్టపడలేదని వివరించారు. సర్వేలో పాల్గొనని 3.1% మంది ప్రజల కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు అవకాశం ఇచ్చామన్నారు. ఆన్లైన్ టోల్ ఫ్రీ నంబర్, ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా వివరాలు పంచుకునేలా వీలు కల్పించామని భట్టి వెల్లడించారు. ఈ సమావేశంలో తెలిపిన అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. రాజకీయ కారణాల చేత లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ కుల గణన సమాజానికి లేకపోతే బలహీన వర్గాలకి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. అలా మేలు జరగకుండా ఉండాలని కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేసే బీఆర్ఎస్ లాంటి పార్టీలు లేకపోతే ఇంకో కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి అభియోగాలే తప్ప వేరే కారణాలు ఏమీ ఒక్కటి కూడా చూపించడానికి దీంట్లో లేదు. ఈ సర్వేలో ఒక చిన్న పొరపాటు కూడా లేదు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేశాం. సర్వే చేయకుండా మిగిలిపోయిన ఇళ్ల సంఖ్యను కూడా చెప్పాం. ఆ ఇళ్లలో ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పాం. వాళ్లతో కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాల సంఖ్య కూడా మొత్తం చెప్పాం. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి దేశమంతా ఇటు చూసేటట్టుగా కుల గణన చేసి చూపించామని చాలా ధైర్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తలెత్తుకొని నిటారుగా నిలబడి ఎవరికైనా సవాల్ చేయొచ్చని చెప్పడం కోసమే ఈ సమాచారం మీకు ఇస్తా ఉన్నాం. మనం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వాన్ని పోలిస్తే ఎన్నో రేటుగా అభివృద్ధి గాని సంక్షేమం గాని ఇస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో మనకు రావాల్సినటువంటి ఉత్సాహం కనిపించట్లేదు. దానికి కారణం మీరు కొంత పార్టీ మీదనో మా మీదనో కొంత అలకగా ఉన్నటువంటి మాట వాస్తవం. గ్రామాల్లో మన కార్యకర్తలు, మన మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పట్టుకొమ్మలని కార్యకర్తలందరూ కూడా చిన్న చిన్న గేట్ మీటింగ్లు పెట్టాల్సిందిగా, ప్రజలకు వీటిని వివరించాల్సిందిగా, ఆ తర్వాత కొంత పెద్ద సైజు మీటింగ్లు పెట్టుకుని కుల సర్వేలో గాని ఎస్సీ లో గాని జరిగిన తీరుతెన్నులు వివరించుకున్నటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరూ నేను కోరుతా ఉన్నాను. త్వరలోనే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి కార్యాచరణ సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందన్న ఆయన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులపై పోరాడతామని స్పష్టం చేశారు.
గాంధీ భవన్లో జరిగిన యువజన కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్లో ఉన్న నాయకులకే పార్టీ పదవులు, ప్రభుత్వంలో చోటు లభిస్తుందన్నారు. కేసీఆర్ దగ్గర ఎంత డబ్బున్నా ప్రజామోదం లేక ఓడిపోయారని గుర్తు చేశారు. ప్రజా మద్దతుతో మరో 4 సార్లైనా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ పైరవీలతో కాదు, గల్లీలో పేదల కోసం పనిచేసే వారినే పదవులు వరిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గాంధీ భవన్లో యువజన కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి సమక్షంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో మాదిరిగా డబ్బులతో ఎన్నికల్లో గెలిచే రోజులు పోయాయని, నిత్యం ప్రజల్లో ఉండే వారినే గెలుపు వరిస్తుందన్నారు. చంద్రబాబు, కేసీఆర్ సైతం యువజన కాంగ్రెస్ నుంచే రాజకీయాలు మొదలుపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కష్టపడకుండా నాయకుల చుట్టూతో తిరుగుతాం, నాయకులకు ఫ్లెక్సీలు కడతాం, కనపడినప్పుడు దండం పెడతాం, దండలేస్తామని ఎవరన్నా అనుకుంటే పదవులు మర్చిపోండి. మీరు దండం పెడితే నేను 2 సార్లు దండం పెడతా, కానీ పదవి మాత్రం ఇయ్య. ఢిల్లీ నుంచి కాదు, గల్లీ నుంచి రావాలి పైకి. ఢిల్లీ నుంచి పైనుంచి కిందకు వచ్చే పదవులు వచ్చే కాలం పోయింది. గల్లీలో పేదల మధ్య ఉండి పేదల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళకి తప్పకుండా అవకాశం ఉంటుంది. ఖానాపూర్ లో మనం ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వెడమ బొజ్జు అని, ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఒక యువకుడికి ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలు గెలిపించారు. పైసలు చూసి గెలిపియాలి, ప్రజా బలాన్ని చూసి ఎమ్మెల్యే గెలిపించారు. తుంగతుర్తిలో మందుల శామెల్ కావచ్చు, లేకపోతే షాద్ నగర్ లో ఈర్లపల్లి శంకర్ కావచ్చు. ఇట్లా చాలా మంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో కేవలం డబ్బులతోనే ఎన్నికల్లో గెలిచినామని ఎవరన్నా చెప్పినా, ఎవరన్నా అనుకున్నా తప్పే. డబ్బులతోనే గెలిచేటట్టు ఉంటే చంద్రశేఖరరావు 100 సీట్లు గెలిచేటోడు. లారీల కొద్ది పైసలు ఉన్నాయి ఆయన దగ్గరనే కాదు, ఆయన కొడుకు దగ్గర, ఆయన బిడ్డ దగ్గర, ఆయన అల్లుని దగ్గర, ఆయన సటకు దగ్గర, అల్మారీల బీరువాల కాదు, లారీల నిండా రూపాయలు ఉన్నాయి. మరి వాళ్ళు సీట్లు ఎందుకు గెలవలేదు? కామారెడ్డిలో చంద్రశేఖరరావుని బండకేసి కొట్టిరు ప్రజలు. కాబట్టి ఇవాళ సొమ్ములతో ఎన్నికల్లో గెలుస్తామనే విధానాన్ని మర్చిపోండి. ప్రజలలో శ్రమ ఉంటే, ప్రజలతో ఉంటే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది. గట్టిగా కొడతానని చెబుతున్న కేసీఆర్ ముందు ఆయన కుమారుడు, అల్లుడు, కుమార్తె అక్రమాలపై దృష్టి పెట్టాలంటూ సీఎం సూచించారు. నిన్నమన్న ఆయన అన్నాడు కేసీఆర్ గారు, నేను కొడితే గట్టి కొడతాను. నేమన్నా చెప్పిన, అయ్యా ఏందయ్యా కొట్టనికి, అది ఏమన్నా పుల్లా ఆఫా గట్టి కొట్టనికి అన్నాడు. చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు. ఎందుకంటే ఆయన తిరుగుళ్ళు చూడు, అది చేసే వ్యవహారాలు చూడు. నీ బిడ్డను 2 జప్పరి, ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈయన నిన్ను ఓడించిందే కదా, ఆడ కేజ్రీవాల్ కూడా మింగేసింది. నీ అల్లుడు భూదందాలు సప్పరి, నీ అల్లుని పట్టుకుని 4 గట్టిగా కొట్టు. వాళ్ళను కొడుకుని కొట్టు, అల్లుని కొట్టు, బిడ్డను కొట్టు, సడ్డకుని కొడుకుని కొట్టు, గట్టి కాదు కట్టె తీసుకొని కొట్టు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావుకు ఆయనకు చెప్తున్నా. ఇక ఆయన ఊరిస్తున్నాడు, ఇక నేను వస్తున్నా బయటకి అని. అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడు, నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను బండకేసి కొట్టిరు. మళ్ళీ వచ్చేదేముంది? నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నీ పార్టీ అధ్యక్షుడికి ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిరు. తెలంగాణకు చిల్లిగవ్వ ఇవ్వని మోదీపై పోరాటానికి నాతో పాటు మీరంతా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. అందుకే మిత్రులారా, ఈ రోజు బాధ్యత చేపట్టిన ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ మిత్రుడికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీతో పాటు నేను సిద్ధం. అవసరం అనుకుంటే మోడీ మీద యుద్ధం ప్రకటిద్దాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన మంజూరీలు రాలేదు. మనం మెట్రో రైలును ఎక్కడ పెట్టిండో, మన రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ పోయింది? ఇవాళ మూసీ రివర్ అభివృద్ధి కోసం ₹1 నిధులు ఇస్తలేడు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఇవాళ మీరు మంత్రులై బుగ్గకారుల తిరుగుడు కాదు, తెలంగాణకి ఏం తెచ్చిండ్రో చెప్పు. కేంద్రం నుంచి ప్రచారం చేయడానికి వస్తారంటే అమ్మో తెలంగాణకి ఏదో ఇచ్చిందని. ఏమి ఇచ్చిందో? బీహార్కి ఇచ్చిండ్రు, గుజరాత్ కి ఇచ్చిండ్రు, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిండ్రు తప్ప తెలంగాణ పైసకు చిల్లి గవ్వ కూడా ఇవ్వాలి. ఇవాళ ₹1 కేంద్రానికి మనం పన్ను కడితే 42 పైసలు మనకు వస్తున్నాయి. బీహార్ ₹1 పన్ను కడితే ₹7 తీసుకుపోతున్నారు. ఉత్తరప్రదేశ్ ₹1 కడితే ₹3 తీసుకుపోతున్నారు. మరి తెలంగాణ ఏం పాపం చేసిందా? ₹1 కడితే 42 పైసలు ఇస్తున్నావు అంటే 58 పైసలు నువ్వే మా సొమ్ము దొబ్బుతున్నావు మోడీ గారు. అందుకే కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనుకుంటున్నారు ఏ దానికైనా కొంత సమయం ఉండాలని సంవేదన పాటిస్తున్నాం. తొందరలోనే కార్యాచరణ ఉంటది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని, మెట్రో రైలు మేము కట్టుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అంటే
దేశంలోనే ఒకనాడు 2వ స్థానంలో ఉండే ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఇవాళ 10వ స్థానానికి వదిలిపోయింది. 10 నెలలు అయింది ప్రధానమంత్రి దగ్గర ఉండి మెట్రో రైలుకు అనుమతి ఇవ్వకుండా ఆపిపెట్టిండు. రీజనల్ రింగ్ రోడ్డు సగం ఇచ్చి సగం ఇవ్వకుండా దాచిపెట్టిండు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద కార్యాచరణ తీసుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సంగారెడ్డిలో నిర్వహించిన పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిషన్ రెడ్డి 10 నెలల్లోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటామని, శాసన మండలిలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామని స్పష్టం చేశారు. 1,40,000 కోట్లతో రాష్ట్రంలో జాతీయ రహదారులను నిర్మిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అహంకార పూరిత దోపిడీ దుర్మార్గ పాలన నడుస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. రానున్న రోజుల్లో సంగారెడ్డికి కూడా మెట్రో రైలు విస్తరణ తప్పనిసరిగా వస్తుందని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. కనీసం బడ్జెట్ కేటాయింపులు చూడటం తెలియని వారు బడ్జెట్ గురించి మాట్లాడితే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. హైకోర్టు అదనపు జడ్జిలుగా ఉన్న 3 శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు అదనపు జడ్జిలుగా ఉన్న జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ కె సుజన శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ 3 జడ్జిలతో ప్రమాణం చేయించారు. జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ అనిల్ కుమార్, జస్టిస్ సుజన హైకోర్టులో 2023 జూలై 31న అదనపు జడ్జిలుగా బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు 3 అదనపు జడ్జిలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇరు దేశాల మధ్య కొత్త బంధం మొదలైంది. వార్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న 2 దేశాల మధ్య త్వరలోనే మెగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అత్యాధునిక F-35 యుద్ధ విమానాలు సహా ఇతర రక్షణ పరికరాలను భారత్కు అమెరికా విక్రయించనుంది. ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహ్వూర్ రాణాను అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు అంగీకరించిన ప్రధాని మోదీ మానవ అక్రమ రవాణాపై పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అయితే సుంకాల విషయంలో మాత్రం ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. భారత్ లేదా మరే దేశమైనా సరే తమపై ఎంత పన్ను విధిస్తే తాము కూడా అంతే విధిస్తామని తేల్చి చెప్పారు. కీలక రంగాల్లో భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చే విధంగా ఇరు దేశాధినేతల భేటీలో ముందడుగు పడింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏడాదికి $500 బిలియన్ చేర్చాలని 2 దేశాలు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అమెరికా నుంచి ఇంధనం, సహజ వాయువును భారత్ మరింతగా దిగుమతి చేసుకోనుంది. సమీప భవిష్యత్తులో పెద్ద వాణిజ్య ఒప్పందాలను భారత్ అమెరికా కుదుర్చుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. 5వ తరానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు F-35లను భారత్కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. వీటితో పాటు $1 బిలియన్ విలువైన రక్షణ ఉత్పత్తులను భారత్కు అమెరికా విక్రయించనుంది. కీలక ఆయుధాలను భారత్తో కలిసి ఉత్పత్తి చేయాలని అగ్రరాజ్యం యోచిస్తోంది. అదనంగా 6 P-8I సముద్ర గస్తీ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన సహా భారత రక్షణ అవసరాలను తీర్చడానికి జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, స్ట్రైకర్ పదాతి దళ పోరాట వాహనాలను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. రాబోయే దశాబ్దానికి రక్షణ సహకార ముసాయిదా తయారీకి ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. భారత్ ఎన్నాళ్ల నుంచో డిమాండ్ చేస్తున్న ముంబైపై ఉగ్రదాడి సూత్రధారి తహవూర్ రాణాను అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి భారత్, అమెరికా మునిపెన్నడూ లేని విధంగా కలిసి పనిచేస్తాయని ప్రకటించారు. అయితే సుంకాల విషయంలో మాత్రం ట్రంప్ వెనక్కి తగ్గలేదు. భారత్ లేదా మరే దేశమైనా సరే తమపై తక్కువ పన్నులు విధిస్తే తాము కూడా అలానే టారిఫ్లు వేస్తామని, భారత్ తమపై ఎంత శాతం పన్ను విధిస్తే తాము అంతే ఛార్జ్ చేస్తామని స్పష్టం చేశారు. బేరసారాల్లో మోదీనే తనకంటే చాలా మెరుగ్గా అడగగలరని, అందులో ఎలాంటి అనుమానం లేదని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ట్రంప్తో చర్చల తర్వాత మాట్లాడిన ప్రధాని మోదీ ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యం మధ్య ప్రత్యేక బంధం ఉందన్నారు. ఇంధనం, కీలక సాంకేతికతలు, కనెక్టివిటీ వంటి విభిన్న రంగాల్లో సహకారం పెంపొందించుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించినట్లు తెలిపారు. అక్రమ వలసదారుల అంశంపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్పై మాట్లాడిన ట్రంప్, ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో గొప్ప వాణిజ్య మార్గాలలో ఒకదానిని నిర్మించడంలో సహాయం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని అన్నారు. అమెరికా అణు సాంకేతికతలను భారత మార్కెట్లోకి ఆహ్వానించడానికి భారత్ తన చట్టాల్లో సంస్కరణలు తెస్తోందని ట్రంప్ అన్నారు. చాలా కాలం నుంచి ప్రధాని మోదీ తనకు గొప్ప స్నేహితుడని తెలిపారు. ట్రంప్ రెండో విడత పాలనలో మరింత వేగంగా ఇరు దేశాలు పనిచేస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్నకు అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని, ఆయనలాగే తాను కూడా భారత ప్రయోజనాలకే మిగతా అన్నిటికంటే పెద్దపీట వేస్తానని మోదీ తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కూడా ట్రంప్, మోదీ స్పందించారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి పరిష్కారం కనుగొనే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నానికి తన మద్దతు ఉంటుందని మోదీ ప్రకటించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంశంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచ దేశాలు కొంతమేర భావిస్తున్నాయని, అయితే భారత్ తటస్థంగా లేదని, శాంతి వైపే ఉందని మోదీ స్పష్టం చేశారు. పుతిన్తో సమావేశమైనప్పుడు ఇది యుద్ధాల శకం కాదని, యుద్ధ భూమిలో పరిష్కారాలు లభించవని, చర్చలతోనే లభిస్తాయని తేల్చి చెప్పినట్లు తెలిపారు. బంగ్లాదేశ్లో నెలకొన్న ఘర్షణ వాతావరణంపై కూడా ట్రంప్, మోదీ చర్చించారు. వీటి వెనుక అమెరికా హస్తం లేదన్న ట్రంప్, బంగ్లాదేశ్లో పరిస్థితులపై మోదీ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడిన ట్రంప్, ఎంతో కాలంగా ఉన్న సరిహద్దు సమస్యల పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వానికి సిద్ధమన్నారు. తాను సహాయం చేయగలిగితే సాయం చేయడానికి ఇష్టపడతానని అన్నారు. రక్షణ, కృత్రిమ మేధస్సు, సెమీ కండక్టర్లు, ఇంధనం, అంతరిక్షంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ప్రైవేటు రంగాల మధ్య మరింత సహకారం కోసం ఇరు దేశాలు కృషి చేయనున్నాయి.